తప్పు. నేను మోదీ గారితో డైరెక్ట్ టచ్లో ఉన్న మనిషిని, ఆయన నా శిష్యులు, మీకు తెలుసు. మోదీ గారు ఎప్పుడు మీకు స్పెషల్ స్టేటస్ కావాలని అడగల. మీరు ఇప్పుడు అన్నారు, మీ పేరేంటమ్మా? సుమలత. మీరు ఇప్పుడే అన్నారు, మీరు ఏది మీడియా ఏంటి? మీరే ఒక మీడియాలో అడిగారు, మీరు మీడియా వారిని అడిగితే రెస్పాన్స్ అవ్వలేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషను, మీకు ఎవరిచ్చారో కానీ. మోదీ గారు ఎప్పుడు మీకు ప్రత్యేక హోదా కావాలా, నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిలో దైవంగా చెప్తున్నాను ఇస్తాను అని మీకు కావాలని ప్రైమ్ మినిస్టర్ జూన్ 26న అయ్యారు 2014లో. ఈరోజు వరకు ఎక్కడ రికార్డెడ్గా అఫీషియల్గా కానీ ఆయన అడగలేదు. నెంబర్ 1. ఎవరైనా అడిగినట్టుంటే నాకు రుజువు చెయ్యండి. 2, ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. పార్లమెంట్లో సోనియా గాంధీ గారు పెద్దలు, వారి తరపున ఎంపీలు, భారతీయ జనతా పార్టీ మోదీ గారి తరపుని వెంకయ్య నాయుడు గారు పెద్దలు, అరుణ్ జైట్లీ, వీరందరూ డిస్కస్ చేసి ప్రత్యేక హోదా ఇస్తాను అన్నారు. ప్రత్యేక హోదా అన్నది 10 లక్షల కోట్లు మనకి వస్తుంది మినిమం. దానికి నేను రుజువులు పెట్టాను. 20 పాయింట్లు మీరు చదవండి ముందు, మరలా నెక్స్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్ చేద్దురు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నది అప్పు ఇచ్చారు, అమరావతి కట్టుకోండి. ఏమిచ్చారు? అప్పు పెరుగుతుంది. ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. మరలా 82,000 కోట్లు ఇస్తే పోలవరం కంప్లీట్ చేస్తాం, ఇది కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ ద ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్. ఐ నో ద నెంబర్స్ మోర్ దెన్ ఎనీ ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్. I have advised 155 presidents. I know what I am talking. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. తద్వారా 20 బెనిఫిట్స్ ఉన్నాయి మనకు డైరెక్ట్గానే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 19 వరకు ప్రత్యేక హోదా గురించి సీక్రెట్గా అడిగారేమో కానీ బాహ్యంగా మోదీ గారిని అడగలేదు. నెంబర్ 1. పోనీ కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వండి అన్నారు. ఏం ప్యాకేజ్ ఇచ్చారు? 100 కోట్లు 1000 కోట్లు మనమేం చేసుకుంటాం, 12 లక్షల కోట్లు అప్పు ఉంది. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా గురించి ఊపేస్తా 25 ఎంపీలు ఇమ్మన్నాడు. ఆయనకి 22 ఎంపీలు ఇచ్చారు. ఆయన ఊపలేదు, ఆయనే ఊగిపోయాడు. ఏమనంటే నరేంద్ర మోదీ గారికి పాదాలు పట్టుకోవడం, అవన్నీ కళ్ళతో చూసాం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే మాయావతి వైజాగ్ వచ్చినప్పుడు ఆవిడ పాదాలు మొక్కాడు. ఎవరో ముస్లిం లీడర్సో లేడీ దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ పాదాలు మొక్కారు, ఇలా అని మొక్కారు. ఇప్పుడు మోదీ గారు పాదాలు మొక్కుతున్నారు. ఇది అడుక్కునే పరిస్థితి కాదు ప్రత్యేక హోదా అన్నది. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాను, నేను వాదనలు వినిపించాను. నా వాదనలతో చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఎక్కడ నరేంద్ర గారు, దేవుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను ఆర్డర్లోనే అన్నాను, మీ ఆర్డర్ ఇవ్వండి మీకు చీఫ్ జస్టిస్ అవుతారన్నాను. ఉత్తరాఖండ్కి ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయ్యారు ఆయన. మన రాష్ట్రం బాగుపడాలని ఆర్డర్ వేశారు. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఫార్మర్ సీఎంకి ఆర్డర్లో చదవండి ఏమనుంది? యూ ఫైల్ ద కౌంటర్ యూ వాంట్. నన్ను అడిగారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పార్టీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పార్టీ చేశారు? 60 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. తెలియాలి కదండి, ఎలక్షన్ల ముందు వాళ్ళు ఫైట్ చేశారు. అసలు ఎలక్షన్ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ప్రత్యేక హోదా కావాలా వద్దా తెచ్చే బాధ్యత అయితే నాది. తద్వారా 1 కోటి ఉద్యోగాలు వస్తాయి 5 సంవత్సరాల్లో, 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. నేను రుజువులతో పెట్టాను 5 పేజీలు ఇన్ రైటింగ్. ప్రత్యేక హోదా ద్వారా లాభాలంటే మన రాష్ట్రంలో ఉన్న కన్నీరంతా తుడుస్తారు దాంతోనే. లేదు అంటే అమ్మ మీరు ఇంకొక 2 ఇయర్స్ 1 ఇయర్ ఆగండి,
ఎంత ఘోరంగా 2 తెలుగు రాష్ట్రాలు చేరబోతున్నాయో నేను మీకు చెప్తాను. కనుక ఈరోజు చాలా షార్ట్ స్వీట్ ప్రెస్ మీటు. ఏమైనా 1-2 క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ఎందుకంటే అసలు నన్ను డాక్టర్స్ మాట్లాడొద్దన్నారు. నేను ఇజ్రాయెల్ పాలస్టీన్స్ నైట్ అండ్ డే తిరుగుతున్నాను. గత 30-40 రోజుల్లో 3 సార్లు టర్కీ వెళ్ళాను, 2 సార్లు అమెరికా వెళ్ళాను, 6 సార్లు ఇంకొక దేశాలు వెళ్ళాను. సో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు 2 సబ్జెక్టులే నేను మాట్లాడుతున్నాను. తత్మా ఏం అడగండి. ఒకటి, ప్రత్యేక హోదా 7 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయమని చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆనరబుల్ హైకోర్టుకి గౌరవం ఇవ్వమని. రెండో ఇష్యూ ఏంటంటే, ఈ అప్పులతో బాధపడుతున్న లక్షల, అది 10 లక్షలో 30 లక్షలో, నా దగ్గర నెంబర్స్ లేవు, 50 లక్షలో అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. అనేక పిల్లలు నేను ఫైల్ చేశాను. ఇప్పటికే 28 ఆర్డర్స్. నేను పోరాడుతూనే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఒక అసెంబ్లీలో బిల్లు పెడితే అది చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారి బిల్లు అనొచ్చు, ఎన్టీఆర్ గారి బిల్లు అనొచ్చు, బిల్లుకి ఏ పేరైనా పెట్టవచ్చు. అమెరికాలో పేర్లు పెడతారు వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ బిల్ అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం బాగా తెలుసు. ఆయన అసెంబ్లీలో బిల్లు పెడితే, అరే మన పక్క రాష్ట్రం తమిళనాడులో పెడుతున్నారు కదా, స్టాలిన్ గారు గవర్నమెంటు ఏమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఏమని ఇచ్చింది మీరు చదువు ఉంటారు. 5 లక్షల జరిమానా, 5 సంవత్సరాలు జైలు శిక్ష. ఇప్పుడు ఈవిడ ఎవరైతే ఈవిడ్ని కొట్టారో, కట్టారో, చింతించారో, హస్బెండ్ అప్పు చేశాడు. టీసీ తీసుకోవడానికి వెళ్ళింది. తిరిగి వస్తుంటే టీసీసీని చింపేసి ఆ యూజ్లెస్ బాస్టర్డ్స్ ఎవరో వాళ్ళకి 5 సంవత్సరాల శిక్ష వేయండి. 5 లక్షల జరిమానా తిరిగి వాళ్ళ దగ్గర తీసుకొని ఈ ఫ్యామిలీకి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించడం, అది నేను చాలా మూడోసారి చెప్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. కనుక ఎప్పుడూ మనం ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు. పాలసీల మీద మంచి చేసినప్పుడు వారిని పొగడాలి. ఈ ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది. ఎవరెవరు తెచ్చే బాధ్యత నేను అంటున్నాను కదా. కోర్టుల బాధ్యత నా బాధ్యత. పార్లమెంట్లో బిల్లు పెడితే కనీసం 776 లోక్సభ, రాజ్యసభలో 300 మంది దీనికి పాస్ చేస్తారు. నేను లీడ్ చేస్తున్నాను. నేను మరలా ఇప్పుడు ఇండియా వచ్చాను, 2 డేస్లో వెళ్తాను. మరలా 1 వీక్ 10 డేస్లో వస్తాను. ఎప్పుడు వెళ్ళినా 1 వీక్ 5 డేసే వెళ్తున్నాను. నా 2 రాష్ట్రాల కొరకు, దేశం కొరకు ఫైట్ చేస్తున్నాను. కనుక మీడియా మిత్రులారా, ఈ విషయం మీరు చాలా సీరియస్గా తీసుకొని, లేదా గమనించండి, ఇప్పుడున్న 10-12 లక్షల కోట్లు 24 లక్షల కోట్లు అవుతుంది. డ్రగ్స్ అమ్ముకొని యూత్ లైఫ్లు పాడు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. అమ్మకు వందనం చేస్తామని 1 ఇయర్ అయింది, ఇంక చేయలేకపోతున్నాను. ఈ సూపర్ 6 అన్నీ చంద్రబాబు నాయుడు గారు హృదయంలో నుంచి వచ్చాయి చేద్దామని. అవి చేయాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే ప్రత్యేక హోదాకి పర్మిషన్ ఉండాలి. అది 30 రోజుల్లో జరిగిపోద్ది. 7 రోజుల్లో వీళ్ళు కౌంటర్ వేస్తే. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, దేశంలో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మరి గవర్నమెంట్ నేను కాదు కదా ముఖ్యమంత్రిని, కావాలని అడగాలి కదా. నేను కాదు కదా మాజీ ముఖ్యమంత్రిని. వాళ్ళు కదా వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పదవులు అనుభవించారు. 500 కోట్లు ఏం కర్మ, నా ఆస్తి 1,00,000 కోట్లని ఒక ఆయన, 3 లక్షల కోట్లని ఒక ఆయన. వీడియో వైరల్ అవ్వడం మీరు చూస్తున్నారు కదా. కానీ పేద ప్రజలకు 3,000 నిరుద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. అమ్మా ఆ ఊతరేఖలు పట్టుకొని వచ్చాయని ఒక ఆయన మీద చీటింగ్ కేసు వేస్తున్నాను కోర్టులో. ఏమన్నాను? పూతరేకుల ఎమ్మెల్యే మీద. వాడు ఎంత మోసం చేశాడో వీడియో ఇప్పుడు ఏ చూసినా అదే వైరల్ అవుతున్నాయి నా వీడియోలాగా. మోసం చేసి అమ్మా ఎంతమంది ఉన్నారు మీ నలుగురు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 60,000, నీకు 18,000, లెక్క 78,000.
అమ్మా నీకు 5,000 కదా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీకు 10,000. మేము అధికారంలో రాగానే మీకు 10,000. అలాంటి యూజ్లెస్ ఇడియట్స్, ఇంగ్లీష్లో అంటే అర్థమేంటి, అలాంటి మూర్ఖంగా వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి చట్ట ప్రకారం. ఇప్పుడు నేను రంగంలో దిగా. ఇలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేలని రోడ్ల మీద తిరగనివ్వకూడదు, జైల్లో పెట్టాలి. మరొకసారి వాగ్దానాలు ఇవ్వకుండా వాళ్ళు చిత్తుగా ఓడించాలా, 5 నుంచి 7 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. మహిళలను మోసం చేసి, వృద్ధులను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు, మీడియా ద్వారా నేను మీకు చెప్తున్నాను, రండి కలిసి పనిచేద్దాం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లేదా మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేరు. ఇలాంటి మహిళల్ని మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టకపోతే కాపాడలేరు. చరిత్రలో ఒక అంబేద్కర్గా, ఒక గాంధీగా, ఒక సర్దార్ పటేల్ లాగా 100 మంది హీరోస్ లాగా ఉండిపోవాలి అంటే మీ చివరి దినాలు కనీసం 75 సంవత్సరాల్లో రిటైర్ అయ్యే టైం మీది. మోదీ గారు కూడా సెప్టెంబర్లో రిటైర్ అవుతున్నారని విన్నాను. మంచి చేసియండి. ఆ తర్వాత మీ పార్టీలో ఎవరికి మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి ఇంకో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంది కదా, అది మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుకుంటారా, లోకేష్కి ఇచ్చుకుంటారా, ఎవరికైనా మీరున్నంత కాలం మంచి చెయ్యండి. మీకు తెలుసు, నా హృదయంలో నుంచి ప్రార్థనాపూర్వకంగా ఈ లెటర్ మీకు పంపించాను. మీరు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ప్రార్థన చేసి ఈ లెటర్ చదవండి. 7 రోజులు టైం ఉంది, మీరు రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రూత్ఫుల్గా మీరు ఇది నేను చెప్పినట్టు చేస్తే మీ జీవితం మారిపోద్ది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.